యా పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు నమస్తే, షోకి స్వాగతం. ఏంటి ప్రస్తుతం 9 రాష్ట్రాల్లోనే కమలా హారిస్ ముందంజలో ఉన్నారు. దాదాపుగా మెజారిటీ 232 రిపబ్లికన్ లీడ్ కనిపిస్తోంది, 211. ఏమైనా టై అయ్యే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఇదే ట్రెండ్ కొనసాగచ్చు అంటారా? అంటే కాలిఫోర్నియా, న్యూయార్క్ ఇప్పుడు కీలకం కాబోతున్నాయి మేజర్ స్టేట్స్ అనేది మీ ఛానల్లోనే కింద వస్తున్నటువంటి పైన ఉన్నది వార్త. కాలిఫోర్నియా, న్యూయార్క్ కీలకం కాబోతున్నాయి పెద్ద రాష్ట్రాలు అనేది. సరే, దాంతో పాటుగా ఇంకా ఇప్పుడు మొదట వచ్చిన ట్రెండ్స్ లో మీరు చూసుకునేటట్లయితే 170 దాకా అనుకుంటా సుమారుగా ట్రంప్ ఉంటే 99 దాకే కమలా హారిస్ ఉన్నాయి. కానీ అది ఈస్ట్ కోస్ట్ లో పరిస్థితి ఒకలాగా ఉంది, వెస్ట్ కోస్ట్ లో పరిస్థితి వేరొకలాగా ఉంది అనేది చెప్పేది ఎవరైనా. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ లో ట్రంప్ బలంగా ఉన్నారు. ఈస్ట్ కోస్ట్ తాలూకు రిజల్ట్స్ మొదట వచ్చినప్పుడు ట్రంప్ బాగా వేవ్ లాగా వచ్చింది. ఎప్పుడైతే వెస్ట్ కోస్ట్ లో కౌంటింగ్ మొదలైందో అప్పుడు తేడా మళ్ళీ గ్యాప్ కవర్ అవటం మొదలైంది. మీరు ఇందాకటి కంటే కూడా కమలా హారిస్ గ్యాప్ ఇప్పుడు కవర్ అయింది అనేది ఒకటి గమనించాలి. కాబట్టి చివరి దాకా హోరాహోరీ పోరాటంగానే ఉంటది. అందులో కూడా ఇప్పుడు గమనించండి, కింద మీజాలనే వస్తున్నది కూడా చూస్తుంటే పెన్సిల్వేనియాలో చాలా పెద్ద మోసం జరిగిందని చెప్పి ట్రంప్ ఆల్రెడీ పాట ఎత్తుకున్నాడు. చాలా పెద్ద మోసం జరిగింది అనేది, అంటే ఆయన ఓడిపోతానని భావించవచ్చు, లేకపోతే ఓడిపోయిన పక్షంలో అప్పుడు జనవరి 6వ తారీఖున తను అధ్యక్ష పదవిని కోల్పోయిన సందర్భంలో చేసిన గొడవలాంటి సేవన చేయడానికి సన్నాహాలు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే భారీ మోసం జరిగిందని ఇప్పటి నుంచే మొదలు పెట్టడం అనేది. అంటే ట్రంప్ మొదటి నుంచి కూడా ఆయనకు స్టైల్ ఉంటుంది కదా, ఓడిపోతే అంగీకరిస్తాను అనే స్టేట్మెంట్ ఆయన ఎక్కడ ఇవ్వరు. ఆయన గాని ఆయన సహాధ్యక్షుడు గాని నేను ఓడిపోతే ఇది అంగీకరిస్తా, కంటిన్యూ చేస్తా, ఐ విల్ ఒబే ఆర్ ఆనర్ అలాంటి మాటలు ఆయన అంగీకరించరు, నిరాకరిస్తారు, అవసరమైతే నేను సవాల్ చేస్తా అనే స్టైల్ అయింది. ఇది మొదటి నుంచి ఉంది. అంటే ఎలక్షన్ డెనయర్స్ అంటే ఎలక్షన్ రిజల్ట్స్ ని నమ్మని వాళ్లే చాలా మంది ఉన్నారు. అమెరికాలో ట్రంప్ ఫాలోవర్స్ లో చాలా మందికి ఎలక్షన్ లో మోసం జరుగుతుంది అనేది ఒక కరాకండి నమ్మకం వాళ్ళకి, ఒక మత విశ్వాసం లాగా వాళ్ళకు గట్టి నమ్మకం. అలాగే ఏంటంటే వాళ్ళు ఇట్లా రెచ్చగొడితే కనుక పెన్సిల్వేనియాలో మోసం జరిగిందని బహుశా నేను అనుకుంటున్నాను ట్రంప్ కి ఏమన్నా ఇంక్లింగ్, అంటే కొంత వేగ్ గా ఫీలింగ్ ఉండాలి. బహుశా నేను ఏమన్నా ఓడిపోతాను నేరవగానే భయంగానే ఏదైనా ఉండాలి. లేకపోతే ఇప్పటి నుంచే పెన్సిల్వేనియాలో భారీ మోసం జరిగింది, ఆయన ఎందుకు మొదలు పెట్టాడు అనేది ఒక ప్రశ్నార్థకం. సరే, ఏదేమైనా ఇక్కడ ఏంటంటే ఇది చివరిదాకా ఫైట్ ఉంటుందండి. ఇప్పుడే అయిపోలేదు. చివరిదాకా ఇది హోరాహోరీ జరిగి చివరి నిమిషంలో ఇంకా కౌంటింగ్ ఉంది కదా, జరుగుతూనే ఉంది కదా. మొత్తం ఓవరాల్ గా మీకు వచ్చింది ఒక 50 రాష్ట్రాల దేశం. అది 50 రాష్ట్రాల దేశంలో 40 రాష్ట్రాల రిజల్ట్స్ వచ్చినా 10 రాష్ట్రాలు ఇంకా మిగిలిన 7-8 రాష్ట్రాలు మిగిలిన అది చివరిదాకా పోరాటం ఉంటది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎవరిని మనం కొట్టేయలేము. అంటే కరెక్టే, కానీ సార్ స్వింగ్ స్టేట్స్ లో ఎవరు ఎక్కువ ప్రభావం చూపగలిగితే వాళ్ళదే విజయం అంటారు కదా. సో చిన్న అప్డేట్ ఇస్తానండి, నేను చిన్న అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు పెన్సిల్వేనియా నుంచి ఇప్పుడే చిన్న అప్డేట్ వచ్చిందండి మనకి. 82% ఓట్స్ కంప్లీట్ అయ్యాయండి. ట్రంప్ ఈస్ లీడింగ్ బై 1,80,000 ఓట్స్ అండి. సో అక్కడ ట్రంప్ ఆల్మోస్ట్ దట్ ఈస్ ఆల్సో వీ కెన్ మార్కెట్ యాజ్ రెడ్ స్టేట్, వీ కెన్ మార్కెట్ యాజ్ ట్రంప్ స్టేట్ అండి. అక్కడ ట్రంప్ చేస్తే గొడవ ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం కూడా నల్లజాతి వర్గీయులు కొంతమంది గొడవలు చేశారని చెప్పి మళ్ళీ అలాంటి గొడవలు చేస్తారని ఉద్దేశంతో ఆయన అలా అన్నం జరుగుతుంది తప్ప. అంటే సార్ లీడ్ వచ్చింది కాబట్టి ఓకే, లీడ్ రాకపోతే ఆయన స్టేట్మెంట్ మళ్ళీ కౌంట్ చేసుకోవాలి కదా. మీరు అలా ఇప్పుడు ఆయన సేఫ్టీకి ఇచ్చారు ఆ స్టేట్మెంట్ అనుకోవచ్చు కదా. అలాగే పాపారావు గారు చెప్పినట్టు న్యూయార్క్ అండ్ కాలిఫోర్నియా గత తరతరాలుగా నేను 30 ఏళ్ళుగా అమెరికాలో ఉన్నా. ఈ 30 ఏళ్ళుగా అది ఎప్పుడు బ్లూ స్టేట్ అండి. అది ఎప్పుడు కమలా హారిస్ స్టేటే, ఎప్పుడు డెమోక్రటిక్ స్టేట్. దానివల్ల ఏ మాత్రం మార్పు లేదు. కుప్పంలో ఎలాగైతే టీడీపీ వస్తుందో, పులివెందులో ఎలాగైతే కాంగ్రెస్ వస్తుందో అంత కరాఖండిగా ఉన్న సీట్లు అండి అవి. వాటి వల్లే మార్పు ఉండదు. మళ్ళీ అగైన్ స్వింగ్ స్టేట్స్ ఆర్ అరిజోనా, విస్కాన్సన్, మిషిగన్, నార్త్ కెరోలినా, పెన్సిల్వేనియా, జార్జియా ఇవి మాత్రమే ప్రభావం చూపుతాయి. ఇందులో ఆల్రెడీ జార్జియా ట్రంప్ లీడ్ ఉన్నాడు, నార్త్ కెరోలినా ఆల్రెడీ ట్రంప్ కలిసిపోయాడండి. అందువల్లే ట్రంప్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి.